పీసీసీ చీఫ్గా నియామకం బాధ్యతల స్వీకరణ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమవుతున్న వైఎస్ షర్మిల అదే సమయంలో తాను పోటీ చేసే నియోజకవర్గాల్ని ఎంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఓవైపు తన సొంతగడ్డ అయిన రాయలసీమతో పాటు అమరావతి ప్రాంతంపై ఫోకస్ పెడుతున్న షర్మిల అందుకు తగినట్లే 2 ప్రాంతాల్లోనూ పోటీకి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో షర్మిల పోటీకి పరిశీలిస్తున్న సీట్లపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఒకప్పుడు తన తండ్రి వైఎస్ఆర్, ప్రస్తుతం తన అన్న జగన్ పోటీ చేసి వరుసగా గెలుస్తున్న పులివెందుల సీటులో పోటీ కోసం ప్లాన్ చేస్తున్న షర్మిల తన సోదరి బాబాయ్ వివేక కుమార్తె సునీత పార్టీలోకి వస్తే మాత్రం ఆ సీటు వదిలిపెట్టే అవకాశం ఉంది. లేకపోతే పులివెందులతో పాటు అమరావతి ప్రాంతంలో 2 సీట్లను పోటీకి పరిశీలిస్తున్నారు. ఇందులో విజయవాడ తూర్పు సీటుతో పాటు గుంటూరు పశ్చిమ సీటు ఉన్నాయి. ఈ 2 సీట్లను షర్మిల పోటీకి పరిశీలించడం వెనుక కీలక కారణాలున్నాయి. విజయవాడ తూర్పు, గుంటూరు పశ్చిమ సీట్లు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. ఇక్కడ గతంలో 6 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయాలు నమోదు చేసుకుంది. కానీ గత దశాబ్ద కాలంగా మారిన పరిస్థితుల్లో వీటిని ఇతర పార్టీలు గెలుచుకుంటున్నాయి. ఇక్కడ భారీ సంఖ్యలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఇతర పార్టీలోకి వెళ్లిపోయారు. దీంతో ఓటు బ్యాంకులు కూడా తారుమారయ్యాయి. కానీ ఇప్పుడు తిరిగి షర్మిల అక్కడ పోటీ చేస్తే తిరిగి ఆ క్యాడర్ కాంగ్రెస్లోకి రావడంతో పాటు గెలుపు సునాయాసం అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు షర్మిల విజయవాడ తూర్పు లేదా గుంటూరు పశ్చిమ సీట్లలో ఒకదాన్ని ఎంచుకుంటే ఇక్కడ ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జీలుగా ప్రకటించిన దేవినేని అవినాష్, విడుదల రజనీలను మార్చేందుకు వైసీపీ సిద్ధపడొచ్చన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. అయితే షర్మిల పోటీపై క్లారిటీ వచ్చాక జగన్ ఈ సీట్లలో మార్పులు చేయాలా వద్దా అన్న దానిపై క్లారిటీ రానుంది.